హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్ కోచింగ్. స్టూడెంట్స్, ఇవాళ మనం టీఎస్ పబ్లిక్ ఎగ్జామ్ సెకండ్ ఇంటర్ వాళ్ళకి 2024 పబ్లిక్ ఎగ్జామ్ పేపర్లో 5 మార్క్స్ క్వశ్చన్స్ కింద ఏమి ఇచ్చారు వాటి ఎక్స్ప్లెనేషన్ అండి. ఒకటి డిప్రిసియేషన్ ప్రాబ్లం, ఇంకోటి ఎన్పిఓ. ఎన్పిఓ మీన్స్ నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ 5 మార్క్స్ కింద ఇచ్చారండి. మనం ఈ ప్రాబ్లమ్స్ రెండు చేసేస్తే మనకి మొత్తం 4 ఇస్తారు కదండి. మనకి 4లో మనం 2 ప్రాబ్లమ్స్ చేసేస్తే మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. 2 చేస్తే సరిపోతుందండి. 2 × 5 10 మార్క్స్. రైట్, చూద్దాం. ఫస్ట్ డిప్రిసియేషన్ నుంచి ఇచ్చారండి. ఫస్ట్ 21 ప్రాబ్లం 21ది. లక్ష్మి పర్చేజ్డ్ ఏ ప్లాంట్ ఆన్ 1st April 2020 ఫర్ రూపీస్ 40,000. Depreciation is to be allowed at 10% under straight line method. On 31st March 2023, the plant was sold for rupees 25,000. అమ్మేశారంటండి మిషనరీ. Assuming that the accounts are closed at the end of the financial year. చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఫినాన్షియల్ ఇయర్ ఇచ్చారా, అకౌంటింగ్ ఇయర్ ఇచ్చారా ఏంటి అనేది. ప్రిపేర్ ప్లాంట్ అకౌంట్ అన్నారు. చూద్దాం మనకి ఇక్కడ ఏ ఇయర్ ఇచ్చాడు. ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్, అదే ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్ క్యాలెండర్ ఇచ్చాడా లేదా ఫినాన్షియల్ ఇయర్ ఇచ్చాడా, ఏమి ఇచ్చారు అనేది ముందు ఇంపార్టెంట్ అండి. ఫినాన్షియల్ ఇయర్ అనగానే మీకు తెలుస్తుందా ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అయిపోద్దండి. ఇదిగోండి, ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ April 1st స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఫస్ట్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఫాలోయింగ్ ఇయర్ March 31st ఎండ్ అయిపోతుంది. March 31. ఓకే, ఇదండి. సో మనకి ఎప్పుడు కొన్నారు, 1st April 2020 కొన్నారు అంటే ఓకే, అంటే ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లోనే కొన్నారు కాబట్టి మనం ఫుల్ ఇయర్ ఆఫ్ డిప్రిసియేషన్ వేసేసుకుంటాము. 6 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ మనం ఏం ప్రొవైడ్ చేయము ఇక్కడ. ఎందుకంటే 1st April, ఇదిగోండి 1st April స్టార్ట్ అయింది ఇక్కడ వీళ్ళ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ కాబట్టి 1st April నుంచి 31st March వరకు అని అర్థం. అంటే ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ వేస్తాము మనం ఫస్ట్ ఇయర్ కి. రైట్, చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం మెషినరీ కొంటున్నారు కదా. మెషినరీ కొంటే ఎంట్రీ, మెషినరీ అయినా ఇక్కడ ప్లాంట్ అండ్ మెషినరీ పర్చేస్ చేస్తే ఎంట్రీ ఏంటి మనకి. ఎంట్రీ వచ్చేటప్పటికి ప్లాంట్ అండ్ మెషినరీ పర్చేస్ చేస్తే మెషినరీ వస్తుంది కదా. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అకార్డింగ్ టు రియల్ రూల్. మెషినరీ అనేది అకౌంట్, అది రియల్ అకౌంట్. మెషినరీ ఈజ్ అసెట్, అసెట్ ఈజ్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ఈజ్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో మెషినరీ, ప్లాంట్ అండ్ మెషినరీ. మెషినరీ అంటే ఇక్కడ ఏది, ప్లాంట్ అండ్ మెషినరీ అన్నమాట. ఈ ప్లాంట్ అనేది కమింగ్ ఇన్ టు ది బిజినెస్. సో ఎంట్రీ వచ్చేటప్పటికి ప్లాంట్ అకౌంట్ డేటార్. మిమ్మల్ని ఎంట్రీ ఏం రాయమనట్లేదండి ఎంట్రీస్, కానీ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ప్లాంట్ అకౌంట్ డేటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకే, ఇదండి ఎంట్రీ. మనం ప్లాంట్ అకౌంట్ వేస్తున్నాం కాబట్టి ప్లాంట్ అకౌంట్ లోకి మనము క్యాష్ ని టు క్యాష్ ఆర్ బ్యాంక్ గా మనం తీసుకురావాలి. ఓకేనా. ఫస్ట్ ఎంట్రీ ముందు డేట్ చాలా చాలా ఇంపార్టెంట్. 2020తో స్టార్ట్ అయింది. డెబిట్ సైడ్ కి వచ్చేస్తున్నాం మనము. ఇదిగోండి 1st April అంటే First 4/20, 1/4/2020 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సరే, నేను క్యాష్ అకౌంట్ రాసేస్తున్నాను. ఎంత అమౌంట్ కొన్నాం మనము మెషినరీ, ఇదిగోండి 40,000 రూపీస్. ప్లాంట్ వచ్చేటప్పటికి 40,000 రూపీస్. ఓకే, 40,000 రూపీస్. డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ క్యాల్కులేట్ చేయాలి కదండి. ఎవ్రీ ఇయర్ అకౌంటింగ్ పీరియడ్, ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ మనకి ఇక్కడ ఏంటి అంటే 31st 3. ఓకే, 31st 3 April 2020కి ఫాలోయింగ్ ఇయర్ వచ్చేటప్పటికి 21st 2021. ఓకే, డిప్రిసియేషన్ కి మనం ఏం రాసుకుంటామండి. డిప్రిసియేషన్ కి ఎంట్రీ, డిప్రిసియేషన్ అనేది లాస్ అకార్డింగ్ టు నామినల్ రూల్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో ఎంట్రీ వచ్చేటప్పటికి డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు దేని మీదండి, మనం అసెట్ వాల్యూ తగ్గిస్తున్నాం కదండి. డెబిట్ చేసింది ఇందాక, డెబిట్ చేసిన అసెట్ వాల్యూని ఇప్పుడు తగ్గించేస్తున్నాం. ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్. ఇందాక మనం డెబిట్ లో 40,000 రూపీస్ మనం ఎంట్రీలో రాసుకున్నాం కదండి. ఇదిగో డెబిట్ బ్యాలెన్స్ లో రాసుకున్నాం కదండి 40,000 ఇక్కడ. ఇప్పుడు మనం డిప్రిసియేషన్ పేరుతో 12 మంత్స్ గడిచేసరికి డిప్రిసియేట్ అయింది కాబట్టి మనం క్రెడిట్ చేసుకుంటున్నాము. అంటే మీనింగ్ ఏంటి అంటే 40,000 అసెట్ లో ఇప్పుడు అంత బ్యాలెన్స్ ఉండదు ఇయర్ ఎండింగ్ కి అని చూపిస్తున్నారండి. మనం డేట్ వేద్దాం 31st 3/2021. చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. బై డిప్రిసియేషన్ అకౌంట్,
బై డిప్రిసియేషన్ అకౌంట్. ఓకే, ఇప్పుడు డిప్రిసియేషన్ వచ్చేటప్పుడు నేను ఇక్కడే క్యాలిక్యులేట్ చేసేస్తున్నానండి. 40,000 ఇంటూ పర్సంటేజ్ ఎంత, మనం రౌండప్ చేసుకోవాల్సినవి ఈ పాయింట్స్ అన్నమాట. అసలు మెషినరీ పర్సంటేజ్ ఎంత, ఆ ప్లాంట్ అండ్ మెషినరీ దాని విలువ ఎంత, తర్వాత దానిని ఏ అకౌంటింగ్, అది అకౌంటింగ్ పీరియడ్, అది ఫైనాన్షియల్ ఇయరా అకౌంటింగ్ ఇయరా, ఎప్పుడు కొన్నారు, అలాగే ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అన్నాడు కదండి, ఇదిగో ఏంటి ఇవి కావాలి మనకి. ఒకవేళ సేల్ చేస్తే కనుక ఆ వాల్యూ ఎంతకి సేల్ చేశారు, తర్వాత ఎప్పుడు సేల్ చేశారు, ఇవన్నీ కూడా మనం రౌండప్ చేసేసుకుంటే లెక్క ఆటోమేటిక్గా చేసేస్తాము. సో పర్సంటేజ్ వచ్చేటప్పటికి 40,000 ఇంటూ 10%. సో ఎంత వస్తుందండి మనకి, ఒక సున్నా తీసేయడమే కదా, ఏముంది సింపుల్ కదా, 4,000 రూపీస్. రైట్. ఇప్పుడు మనము మెషినరీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతో చూద్దాము. ఎప్పుడు ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ ఆర్ ఎండ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్ ఆఫ్ 2020 to 2021, 2021 సంవత్సరాంతానికి ఎంత ఉందో చూడబోతున్నాము. ఎటు ఎటు సైడ్ ఎక్కువ ఉందో రెండో సైడ్ వేసుకోవాలి కదండి. అకౌంట్ అంటే 40,000 తీసేస్తే 36,000 రూపీస్. ఇదిగోండి దీంట్లో నుంచి ఈ డిప్రిసియేషన్ అనేటటువంటి లాస్ని నేను లెస్ చేశాను. సో రాసుకోండి ఇక్కడ ఏంటి, ఇయర్ ఎండింగ్గా మనం అకౌంటింగ్ ఇయర్ ఎండింగ్ ఏంటి ఇక్కడ, 31st 3/2021 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 36,000 రూపీస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్కి 1/1/21 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇలా ఎన్ని ఇయర్స్ చేసుకుంటూ పోవాలండి, అమ్మేదాకా చేసుకుంటూ పోవాలి. అమ్మేశాడు కాబట్టి ఇదిగోండి మనం 2023 వరకు చేయాలండి. ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్, మన కీ పాయింట్స్ అనమాట సమ్లో ఎప్పుడు కూడాను. సో ఈ ఇయర్ కూడా డిప్రిసియేషన్ యాజ్ యూజువల్ 31st 3/21 బై డిప్రిసియేషన్. దిస్ ఈజ్ స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, అవునా. సో మనకేంటి పైన ఎంతైతే వేసామో 12 months డిప్రిసియేషనే కాబట్టి సేమ్ అమౌంట్ మనం ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది, 4,000. ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ అండి. స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఒరిజినల్ అసెట్ మెథడ్ గుర్తొస్తున్నాయని, లేదా ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ఇవన్నీ కూడా ఒకటే. 36,000లో తీసేసి 32,000 రూపీస్. 31st, ఓకే, 31st 3/21కి ఇది బై, సారీ 22 కదండి, ఇయర్ మారిందా, 22 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 32,000 రూపీస్ 1/4/22. ఇది లైన్గా, లేదంటే దీని నెక్స్ట్కి, ఈ నెక్స్ట్కి నెక్స్ట్ డేటే అనమాట, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఓకే, ఇప్పుడు కూడా వాడేమి దీన్ని సోల్డ్ చేయలేదండి. ఇప్పుడు చూడండి ఒకసారి 31st 3/23కి వచ్చేసాము. ఇప్పుడు అమ్మేశానని చెప్పాడండి. అమ్మేసినప్పుడు ముందు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి ఎంత ఉంది బుక్ వాల్యూ అనేది చూస్తారండి. సో మనం మామూలుగా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. రైట్, ఇప్పుడు అమ్మేశారు కదండి. మెషినరీ సోల్డ్ అవుట్ ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్, ఏ రేట్కి అమ్మారండి, ఇదిగోండి ఇదిగోండి, ఆన్ 31st March 2023 ద ప్లాంట్ వాజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 25,000. అంటే ఈ డేట్న జరిగినటువంటి మార్పుని మనం ఇప్పుడు ఎంటర్ చేయబోతున్నాము. 31st 3/23 అమ్మేస్తే డబ్బులు వచ్చినాయి, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. కొంటేనేమో టూ క్యాష్ ఆర్ బ్యాంక్ అన్నాం కదా, నమ్మితే ఏమవుతుంది, క్యాష్ వెళ్ళిపోతుంది, క్యాష్ వస్తుంది, మెషినరీ వెళ్ళిపోతుంది. ఎంత కమ్మాడండి వాడు, 35,000 రూపీస్ కమ్మాడా, ఓకే బాగుంది. సరే, ఇప్పుడు మెషినరీ అమ్మకం మీద ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చూడాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అమ్మారు అని చెబితే ప్రాఫిట్ ఆర్ లాస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. వర్కింగ్ నోట్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏం కనుక్కోబోతున్నాం మనం, ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్, ఓకే, ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ మెషినరీ సోల్డ్. మెషినరీ అమ్మకం మీద ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోబోతున్నాము. ఓకే, మెషినరీ మెషినరీ వాల్యూ ఎప్పుడు 1/3/2021 20th కొన్నారు కదండి. కొన్నప్పుడు ఎంత ఉందండి వాల్యూ,
ఇది ఇక్కడ రాసాక మనం లెక్కలోకి ఎందుకు వెళ్ళడం, ఇక్కడే ఇదిగో 40,000 రూపీస్ ఉంది, రౌండ్ అప్పులు చేయమాకండి మీకు. 40,000 ఉందండి కొన్నప్పుడు. ఓకే. సో అమ్మేటప్పుడు ఇంత లేదండి, ఏమైంది, డిప్రిసియేషన్ తీసేయాలి కదా. 3 ఇయర్స్ డిప్రిసియేషన్స్, 3 ఇయర్స్ డిప్రిసియేషన్స్, 3 ఇయర్స్ తీసేసాం కదా. 3 ఇయర్స్ డిప్రిసియేషన్స్. 3 ఇయర్స్ అంటే ఎప్పుడెప్పుడు నీకు తెలుస్తుంది కదా, మూడు డిప్రిసియేషన్లు. 4,000, 4,000, 4,000, 3 డిప్రిసియేషన్స్. ఓకే. 12,000. 3 డిప్రిసియేషన్ అంటే ఎంత, 4,000 × 3, లేదా 3 ఇయర్స్ అని అర్థం. లేదంటే యాడ్ చేసుకో, నీ ఇష్టం ఏదైనా సరే. టోటల్ డిప్రిసియేషన్ అనమాట. 3 ఇయర్స్ డిప్రిసియేషన్ అంటే ఏంటి, టోటల్ డిప్రిసియేషన్స్. ఇక్కడ రాస్తున్న కాల్ అంటే టోటల్ డిప్రిసియేషన్ ఆఫ్ 3 ఇయర్స్ వచ్చేటప్పటికి నీకు ఎంత ఉంది ఈరోజు, 008, 28,000 ఉందండి. అవునా, 28,000 ఉంది. ఇప్పుడు రాసుకో, బుక్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఎప్పుడు, ఎట్ డేట్ ఎప్పుడు, అమ్మే రోజు ఎప్పుడండి, 31st 3/25. నేను సొంతంగా వేయటం లేదు, ఇచ్చిన డేటే వేస్తున్నా. 28,000 ఉంది. ఓకే. అమ్మితే ఎన్ని డబ్బులు వచ్చినాయండి, క్యాష్ రిసీవ్డ్. ఎంత క్యాష్ రిసీవ్ చేసుకున్నాం, అమ్మేసి 25,000 రూపీస్ క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. 28,000 రూపీస్ అసెట్ ని అమ్మితే 25,000 రూపీసే వచ్చినాయి. అంటే 3,000 రూపీస్ ఈజ్ అ లాస్ అండి. దాన్నే మనం ఏమంటామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్రాకెట్ లో లాస్, అర్థమవుతుందా. మనం అమ్మే రోజున మెషిన్ వాల్యూ తీయాలి. జనరల్ గా కూడా మీరు ఏదైనా బైక్ కొనుక్కున్నారు, మనం బైక్ కొనుక్కున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒక 3 ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత అమ్మేద్దాం అనుకున్నాం. అమ్మేసేటప్పుడు, ఇప్పుడు కొన్నప్పుడు అది 1,00,000 రూపాయలు ఉంది, అమ్మేసేటప్పుడు 1,00,000 రూపాయలు చెప్తే ఎవడైనా కొంటాడా, ఎవడు కొనడు. అంటే అమ్మేసే రోజు 3 ఇయర్స్ వాడుకున్నావు కాబట్టి దాని డిప్రిసియేషన్ కింద ఎంతో కొంత తీసేస్తాం మనం, అమౌంట్ వాల్యూ కట్టేసి. అవునా, అంటే 1,00,000 రూపాయల్లో ఒక 30,000 ఏమో తీసేసి 70,000 రూపీస్ వాల్యూ కట్టి, ఆ 70,000 రూపీస్ ఉంటది అని అనుకున్నావు నీ మనసులో. అంటే 70,000 అవతల పార్టీ నుంచి వస్తే నో లాస్ నో గెయిన్. 70,000 అని నువ్వు అనుకున్నావు అమ్ముదామని, 75,000 వచ్చినాయి అనుకో, నీ మనసులో 70 అనుకున్నావు, 75,000 చెప్పావు అవతలడికి, 75,000 వచ్చినాయి అనుకోండి, 5,000 నీకేంటి ప్రాఫిట్. నీ మనసులో 70,000 అనుకుని 75,000 చెప్పావు, వాడు 68,000కే కొన్నాడు అనుకోండి, 2,000 నీకు లాస్. అంతే, ఏముంది ఇక్కడ. సో 3,000 రూపీస్ లాస్, అంతే, అయిపోయిందండి. ఇక రండి ఇక్కడికి. లాస్ వచ్చేసరికి మనం ఎట్లా రాసుకుంటామండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే అండి, మనం క్రెడిట్ సైడ్ రాసుకుంటామండి. P&L అకౌంట్ డెటార్ టు మెషినరీ అని అర్థం ఇక్కడ. 31st 3/23 బై P&L అకౌంట్ బ్రాకెట్ లో లాస్. ఇదిగో డిప్రిసియేషన్ అనే లాస్ ని నువ్వు రాసుకున్నావు కదా డెబిట్ లో, ఇంకా డౌట్ ఎందుకు, లాస్లని డెబిట్ లోనే రాసుకోవాలని అర్థం చేసుకోండి. ఎంత లాస్ వచ్చింది మేడం, 3,000 లాస్ వచ్చిందండి. సో ఇప్పుడు మనం చూద్దాం, అకౌంట్ క్లోజ్ చేసేద్దాము. ఇంకా అయిపోయింది, ఇంకా రెండు కూడా మనకి సరిపోవాలి. 32,000, ఎందుకంటే ఇక మెషినరీ అయిపోయింది, దాని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా మళ్ళీ ఇచ్చేసాము ఆ బ్యాలెన్స్ ని. ఇదిగోండి మొత్తం యాడ్ చేసేసుకుంటే మనకి ఇది వచ్చింది. అంటే ఆన్సర్ ఇదండి, మీరు ఇలా రౌండ్ అప్ చేయొద్దు, ఇది ఆన్సర్ మనకి. క్లియర్. డిప్రిసియేషన్ కూడా చూసి మార్కులు వేస్తాడు, ఇదండి ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ మనం ఎన్పిఓ సమ్తో వద్దామండి. ఇంతటికి ఎండ్ చేసేస్తున్నాను. ఓకే స్టూడెంట్స్, ప్రిపేర్ అవ్వండి చక్కగా. ఎవ్రీ పేపర్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి చక్కగా రెడీ అవ్వండి.